హలో ఫ్రెండ్స్, నేను మీ మాధురి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నట్స్ తోటి లడ్డు అనమాట అండి. యాక్చువల్గా నేనైతే దీన్ని లడ్డులా కాకుండా స్వీట్స్లా కట్ చేద్దాం అనుకున్నా, కాకపోతే అంత మంచిగా అనిపించలేదనమాట. సో నేనైతే లడ్డూలాగా చేశాను. లడ్డూలాగా అయితే చాలా బాగా అనిపించింది. సో ఇంకెందుకు లేట్ అండి, మన వీడియోలో కంప్లీట్గా ఎలా చేశానో చూసేద్దామా. ఈ లడ్డు కోసం వాల్నట్స్ అయితే ఎక్కువగా తీసుకున్నాను. ఈ రెడ్గా ఉన్నాయి, వైట్గా ఉన్నాయి కూడా వాల్నట్స్ అండి. ఇవి మ్యాక్సిమం నాకు తెలిసి మన దగ్గర దొరకవు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవి రష్యా నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ మరదలు తెచ్చింది, తనైతే నాకు ఇచ్చిందనమాట. పిల్లలకు నేను డైరెక్ట్గా నానబెట్టిస్తే వాళ్ళకి అంతగా నచ్చట్లేదు. సో దీంతో పాటు మన దగ్గర ఉండే వాల్నట్స్ అరకప్పు, సన్ఫ్లవర్ సీడ్స్, కొన్ని జీడిపప్పు, కొన్ని బాదం పప్పు అన్నీ అయితే కొన్ని కొన్నిగా యాడ్ చేశాను. వాల్నట్స్ మాత్రం ఎక్కువగా తీసుకున్నాను. ఫస్ట్ అయితే వాటిని కడిగేసి చక్కగా నేనైతే ఎండలో ఆరబెట్టాను అనమాట. ఎండలో ఆరబెట్టిన తర్వాత, లేదు అంటే మనం ఫ్యాన్ కింద కూడా ఆరబెట్టుకోవచ్చు. ఇలా నెయ్యి వేసుకొని చక్కగా ఇలా రోస్ట్ చేసుకున్నాను. ఇలా చక్కగా మనకు రోస్ట్ చేసుకోవడం వల్ల మనకు ఆ ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుందన్నమాట. చక్కగా అన్నిటిని ఇట్లా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా ఫ్రై చేసుకొని ఇవి చల్లారేంత వరకు పక్కనైతే పెట్టుకుందాం. సో నాకు ఈ నట్స్ అన్ని వచ్చేసి మెజర్మెంట్లో వచ్చేసి ఈ గిన్నెకి నేను బెల్లం వచ్చేసి పావు కంటే కొంచెం ఎక్కువగా బెల్లాన్ని అయితే తీసుకున్నాను. మీకు కొంచెం ఎక్కువగా కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఒక మిక్సీ జార్లో తీసుకొని ఇలా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుందండి. మనకు ఇలా ఉంటే సరిపోతుంది, మరీ మెత్తగా పట్టుకొని అవసరం లేదు. ఇప్పుడు దీన్నైతే పక్క పెట్టేసుకొని బెల్లాన్ని అయితే కరిగించుకుందాం. మనం నట్స్ ఎంచుకున్న కడాయిలోనే మనం దేంట్లో అయినా ఫ్రై చేసుకోవచ్చండి. సో ఇట్లా ఈ కడాయిలోనే మనమైతే బెల్లాన్ని కూడా కరిగించుకుందాం. ఇది మనకు ఏమీ పాకం రానవసరం లేదండి. బెల్లం ఇలా కరిగిన తర్వాత మనమైతే పొడినైతే యాడ్ చేసుకోవచ్చు. మన నట్స్ పొడినైతే ఇలా చక్కగా మనకు బెల్లం అనేది కరగాలి. ఇలా మంచిగా మనకు నురగలాగా పొంగులాగా వస్తుంది కదా, ఆ టైంలో ఒక 5 మినిట్స్ ఇలా మరిగిన తర్వాత మనమైతే పొడిని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకుందాం. పిల్లలు కొంతమంది ఇలా నట్స్ని డైరెక్ట్గా తినడానికి ఇష్టపడరు. డైరెక్ట్గా మనం ఖర్జూరంతో కానీ బెల్లంతో కానీ నెయ్యి వేసి మనం ఉండల్లాగా చేస్తుంటాం కదా, అలా కూడా కొంతమంది ఇష్టపడరు అనమాట. సో ఇలా చేసి పెడితే కొంతమంది ఇష్టంగా తింటారు, ఎందుకంటే వాళ్ళకి స్వీట్ అనే ఫీలింగ్ వస్తుంది కాబట్టి. సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఇలా చేసి పెట్టారంటే వాళ్ళైతే చక్కగా తింటారనమాట. సో వాల్నట్స్ అనేవి కొంతమంది పిల్లలు ఇలా ఇష్టపడరు కాబట్టి వాల్నట్స్ తోటి, మన దగ్గర వాల్నట్స్ వేరే దొరుకుతాయి కదా, వాటితోటి అయితే మనమైతే చేసి పెట్టవచ్చు. ఆ రౌండ్ అనేవి ఇక్కడ దొరకపోవచ్చు, దొరికితే మాత్రం మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇలా మొత్తాన్ని అయితే మనం ఇలా కలుపుతూనే ఉండాలండి. ఇలా కలిపినవంటే చక్కగా మనకైతే దగ్గరికి అవుతుందన్నమాట. చక్కగా మనం కలుపుతూ ఉన్నామంటే మనకు కన్సిస్టెన్సీ అనేది మనం తీసుకున్న కడాయికి అంటుకోకుండా రావాలి. సో అప్పుడు మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్లు అనమాట. ఇప్పుడు మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ అయితే వచ్చింది కదా అండి. ఇప్పుడైతే మనం ఒక 2 బౌల్స్ తీసుకొని వాటికి నెయ్యి అప్లై చేసి పక్క పెట్టుకోవాలి ముందుగానే. ఇప్పుడు వాటిలోకి అయితే మనం ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి ఒకదానిలోకి లేదా రెండిట్లోకి అయితే ఇలా తీసుకోవచ్చు. ఇప్పుడు వీటిని చల్లారేంత వరకు మనమైతే పక్క పెట్టుకోవాలండి. చక్కగా అన్ని వైపులా సమానంగా అయితే ఇలా మనం ఒక గిన్నెకి నెయ్యి అప్లై చేసి ఇలా చేసుకున్నామంటే అన్ని సైడ్లకి సమానంగా వస్తుంది. ఇలా మనం ఇది చల్లారేంత వరకు మనమైతే అన్నిటినైతే సేమ్ ఇలాగే ఉండలైతే చేసేసాను. చూసారు కదా, స్వీట్స్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు. సో స్వీట్స్ లాగా కట్ చేసుకుంటే కంటే కూడా ఉండల్లాగా చేస్తేనే మంచిగా రౌండ్గా వచ్చిందండి. నేను కూడా స్వీట్స్ లాగే కట్ చేద్దాం అనుకున్నాను, బట్ అంత మంచిగా అనిపించలేదు. మీరు కూడా ఇలా ట్రై చేస్తే మీరు కూడా చక్కగా రౌండ్గా ఉండల్లాగే మీరు కూడా ఒకసారి మనం చాక్ తోటి సైడ్లు మొత్తం కొంచెం లూజ్ చేసుకున్న తర్వాత మాత్రమే వేరే ప్లేట్లోకి వస్తుందండి, లేకపోతే అంటుకుపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనం కావాల్సిన డ్రై ఫ్రూట్స్ తోటి ఇలా అయితే గార్నిష్ చేసుకొని ఇలా మనం స్ట్రైట్గా కట్ ఇలా ఉండలుగా అయితే మనం చేసుకోవచ్చండి. మనకు కావాల్సిన షేప్లో సైజులో మనమైతే ఉండల్ని చేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. సో మనకు చూడ్డానికి ఎంత టెంప్టింగ్గా ఉన్నాయి కదా ఈ ఉండలనేవి. సో తినడానికి కూడా అంతే మంచిగా ఉంటాయండి. ఈ డ్రై ఫ్రూట్స్ తోటి ఈ లడ్డూనైతే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో పిల్లలు అనేది ఏ డ్రై ఫ్రూట్ అనేది ఎక్కువగా తినడానికి ఇష్టపడరో ఆ డ్రై ఫ్రూట్ని ఎక్కువగా తీసుకొని మిగతావన్నిటిని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవచ్చు.
సపోజ్ ఇప్పుడు వాల్నట్స్ తినడానికి ఇష్టపడలేదు కాబట్టి ఆ వాల్నట్స్ని ఎక్కువగా తీసుకొని మిగతావన్నీ కొంచెం కొంచెంగా యాడ్ చేసి నేనైతే ఈ లడ్డు చేశాను. ఇంకెందుకు లేట్ అండి, మీకు కూడా నచ్చితే మీరు కూడా తప్పకుండా ఈ డ్రై ఫ్రూట్ లడ్డూనైతే ట్రై చేయండి. సో మీకు వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో కూడా నాకైతే కామెంట్ చేయండి. మీరు ఎలా చేస్తారో కూడా నాకైతే కామెంట్ చేయండి. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.